హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు అన్నకి 3వ నెలలో బట్టలు పెట్టే వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ రోజుటికి మా అన్న చనిపోయి 3 మంత్స్ అయితే అయిపోయింది. ఇంకా ఒక 1 వీక్ పోతే కంప్లీట్ అయిపోతుంది అనమాట. 3rd మంత్ కూడా. అంటే 22వ తేదీ మేము బట్టలు పెట్టి మొక్కాము. అంటే ఈ రోజు అయితే మొక్కుతున్నాం, సండే రోజు అనమాట. ఇంకా అయితే అమ్మ 4 గంటలకే నేను లేచి వచ్చేసరికి ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా తలకి ప్రిపేర్ చేసేస్తూ ఉంది. అంటే నేను వీడియోలో చెప్పాను కదా, మేము ఫుడ్ అంతా క్యాటరింగ్ ఇచ్చేసామని చెప్పేసి. ఇంకా తలిగ అయితే మనం ఇంట్లోనే చేసి పెట్టాలి, ఇష్టమైనవన్నీ కూడాను. అందుకోసం అని చెప్పేసి తలిగ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. నేను ఇంకా అమ్మ అయితే చేసుకుంటా ఉంటుందని చెప్పేసి 4 గంటలకైతే లేచి వచ్చాను. నేను లేచి వచ్చేసరికి మా అమ్మ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసి పెట్టేయిందనమాట. పాయసం దగ్గర నుంచి అన్నీ చేసి పెట్టేసి ఇంకా మళ్ళీ లేస్తే టీ తాగడానికి అందరి కోసమని టీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది. అంత ఫాస్ట్ అనమాట మా అమ్మ. మామూలుగా కూడా అంతే. మా అన్న ఉన్నప్పుడు కూడాను మా అన్న ఎప్పుడు అరిచేవాడే, నీకు నిద్రే రాదా, పండగలు వచ్చేస్తే ఎప్పుడు నైట్ అంతా మేలుకొని వండుతావు చేస్తావు అని చెప్పేసి అంటానే ఉంటారు. ఇప్పుడు కూడా అలానే లేచేసింది అనమాట. అన్నీ కూడా కొద్ది కొద్దిగానే చేసింది, తలగ కోసం మాత్రమే కాబట్టి. ఇంకా అందరికీ కూడా క్యాటరింగ్లో ఫుడ్ వచ్చేస్తుందని చెప్పేసి కొద్ది కొద్దిగానే చేయమని చెప్పాను అనమాట. నేనేమో హెల్ప్ చేద్దామని చెప్పేసి 4 గంటలకు లేచి వచ్చాను. మా అమ్మ ఏమో అసలు ఇంకా నాకు ఏ పని లేకుండా మొత్తము చేసేసింది. ఇంకా ఓన్లీ వడపప్పు మాత్రం ఉందన్నమాట. ఆ వడపప్పు మాత్రం మిక్సీకి వేసి ఇచ్చే చాలని చెప్పింది. సరే, ఇంకా అది మాత్రం నేను చేసే పని ఉందండి. ఇంకా ఏం పనులు కూడా లేవు. ఇంకా మా అత్త పిల్లలందరూ కూడా పడుకొనే ఉన్నారు. నేను వాళ్ళైతే డిస్టర్బ్ చేయలేదన్నమాట. నేను మా వారు లేచి వచ్చాము. ఆయన అయితే మళ్ళీ పడుకునేశారు. ఇంకా నేను మాత్రము అమ్మతో పాటే ఉన్నానన్నమాట. మాట్లాడుకుంటూ ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ వడపప్పు అయితే మిక్సీకి వేయాలి, ఆల్రెడీ నానబెట్టి పెట్టేసింది. ఇంకా దాని తర్వాత ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టేసింది అనమాట. ఇదిగోండి, నైట్ వేసుకొని వచ్చింది పిండి. ఇంకా దాన్ని ఇట్లా పుల్చడానికి పెట్టేసింది అనమాట. ఈ పిండిని అంతా కలిపేసుకొని తర్వాత వచ్చే వాళ్ళని బట్టి మళ్ళీ వేడివేడిగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నామంటే 2 పక్కల పెట్టేసామంటే తొందరగా అయిపోతుంది టిఫిన్కి అయితే అని చెప్పేసి. నిజంగా మా అత్తయ్య కనుక చెప్పకపోయింటే హోటల్లో ఆర్డర్ చేసేదాన్ని, ఒక 2000 అయ్యేది. బట్ ఆ 2000 మిగిలిచ్చేసింది మా అత్తయ్య. ఇంట్లోనే చేసేసుకోండి, మంచి ఐడియా ఇచ్చిందనమాట. అమ్మ అయితే అసలు ఎంత ఓపిక అంటే మా అమ్మకి నిజంగా లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి మా అమ్మ అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 2 గంటలకు లేచి మొత్తం కూడా చేసేసింది. లాస్ట్లో నేను ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను. అప్పటికి మా మామ అయితే నిద్ర లేచారనమాట. మా మామ మా అత్తయ్య వాళ్ళు లేచారు. సో వాళ్ళకైతే టీ పెట్టిద్దామని చెప్పేసి ఇంక నేను ఇక్కడ టీ అయితే కాంచుతూ ఉన్నా, నేనైతే తాగుతూ ఉన్నాను అనమాట. సో చల్లెత్తుకునేసింది స్నానం చేసుకొని వచ్చేసరికి. నేను కూడా ఇంకా ఎర్లీగానే స్నానం చేసేసుకున్నా, ఒక 5కి అంతా కూడాను. మళ్ళీ పిల్లలకి స్నానం చేయించుకొని ఇంకా వచ్చి పోయే వాళ్ళని చూసుకుంటూ అట్లా ఉండాలి కదా, పనులు ఉంటాయని చెప్పేసి. యాక్చువల్లీ ఇంకా మార్నింగే గొంతు దగ్గర కూడా పోయి వచ్చేయాలన్నమాట, సమాధి దగ్గరికి. అందుకోసం అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంత ఎర్లీగా స్నానం అవి చేసుకోను అనమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదు నేను, థైరాయిడ్ ట్యాబ్లెట్స్. ఏదోలా అనిపిస్తుంది అనమాట, కడుపంతా కూడా నాకు ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే ట్యాబ్లెట్ వేసుకుని అలవాటు అయిపోయింది కదా, ఒకరోజు మిస్ అయ్యాను అనుకోండి, ఇంక అంతే నా పని. ఏదోలా ఉంటుంది, గొంతంతా నొప్పి వస్తుంది. ఇంక మా వారికి తెలిసింది అనుకోండి ట్యాబ్లెట్ తెచ్చుకోలేదని, ఇంక అరుస్తారనమాట. దానికి మించిన పని నీకేముంది అంటారు. పనులు నాకే ఉంటాయి, ఇంకెవరికి ఉంటాయి, అది అర్థం కాదు వాళ్ళకి. సరే, ఇంక వాళ్ళని తెచ్చిస్తారా అంటే తెచ్చిరనమాట. నువ్వు తెచ్చుకోవచ్చు కదా అనేసి అంటారు. ఎందుకు చెప్పే గోలలే, చెప్పి మళ్ళీ అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా అలానే కొంచెం వాటర్ తాగేసి ఇంకా టీ అయితే తాగేశానమాట. ఇంకా మా అత్తయ్య కూడా నిద్ర లేచి వచ్చింది. ఇంకా అత్తయ్య కూడా టీ అయితే ఇద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఇంకా ప్రియ అయితే 2 రోజుల నుంచి నైట్ నిద్ర లేదు, ఇంకా డ్యాన్సులు వేసి బాగా అలసిపోయింది. కళ్ళంతా ఫేస్ అంతా వాపు వచ్చేసింది, చూడండి కళ్ళంతా వాపు వచ్చేసింది. బాగా నిద్ర సరిపోలేదన్నమాట తనకి, బాగా టయర్డ్ అయిపోయింది. ఆ కళ్ళు చూసి భయం వేసేసింది అనమాట నాకు, ఏమైందో ఏమో అని చెప్పి. మళ్ళీ మా అత్తయ్య చూసి నిద్ర లేదు కదా, దానివల్ల అట్లుందని చెప్పేసి ఇంక మళ్ళీ చెప్పింది. సో నేను ఇంకైతే పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పాను. ఆ లోపే ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. చట్నీ చేసి పెట్టేస్తామంటే మళ్ళీ వేడిగా ఇడ్లీ పెట్టుకోవచ్చు టిఫిన్ టయానికి అని చెప్పేసి నేను ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు చట్నీ డిఫరెంట్గా చేస్తారు, చాలా బాగుంటుంది, ఎలా చేస్తారని చెప్పేసి. మామూలుగా ఆనియన్, వెల్లుల్లి, తర్వాత చింతపండు ఇవన్నీ కూడా కొంతమంది వేయరు. మెయిన్గా ఆనియన్ అయితే అసలు వేయరు అనమాట, కొత్తిమీర, ఆనియన్ ఇవి. బట్ నేనైతే పల్లీలతో పాటు పచ్చిమిర్చి బాగా వేయించేసుకుంటాను. తర్వాత వెల్లుల్లి, తర్వాత ఆనియను, చింతపండు, ఉప్పు, కొత్తిమీర
ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ రైస్లో కానీ సంగట్లో కూడా బాగుంటుంది అనమాట అది. మేము మార్నింగ్ టైంలో చట్నీ చేసేసుకుంటాం కొంచెం ఎక్కువగా. టిఫిన్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సంగటి చేసుకొని వేడిగా ఆ చట్నీలో తింటాము. సూపర్గా ఉంటుంది. అప్పట్లో అంతా మేము చిన్నపిల్లలప్పుడు ఇట్లా మార్నింగ్ మధ్యాహ్నము నైటు వేడి వేడిగా వండుకోవడము తినడము ఇట్లా ఏమి ఉండేది కాదు. మార్నింగ్ చేసేస్తే నైట్ వరకు అదే. కాబట్టి అట్లా అమ్మ వాళ్ళు చేసే అలవాటు అనమాట. అదే నేను నేర్చుకున్న చట్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందరూ చేసినట్లు ట్రై చేద్దామని చేశాను అనుకోండి, మా ఇంట్లో ఎవరు తినరనమాట. ఇలానే అలవాటు అయిపోయింది అందరికీ తిని. అందుకోసం ఇంకా మా నాన్న అయితే ఎండలో కూర్చున్నారు. మా అత్తయ్య అయితే పూలు గుచ్చుతుందనమాట తోరణాలకు వేయడానికి. ఖాళీగా ఉండరు, అస్సలు ఈ వయసులో ఖాళీగా ఉండరు, ఏదో ఒక పని చేయాలంటారనమాట. ఇంకా మా అత్తయ్య అయితే పూలు గుచ్చుతోంది హారాలు. మా అమ్మ అయితే పనులన్నీ చేసిందనమాట. ఇల్లంతా తుడిచింది, పూజ గదంతా రెడీ చేసింది. నేనైతే ఇంకా దీపాలు వెలిగించి పూజ అయితే చేయాలి. ఈరోజైతే అంటే మామూలుగా కడ్డీలు కొబ్బరికాయ కొట్టడము కర్పూరం వెలిగించడం చేయలేదు. నార్మల్గా దీపాలు వెలిగించుకుంటూ ఉండేదన్నమాట ప్రతిరోజు కూడా సాయంత్రం పూట. బట్ ఈరోజైతే ఇంకా పూజ అనేది చేస్తారనమాట ఇంట్లో. మళ్ళీ సంవత్సరంలో బట్టలు పెట్టేదాకా పండగలు చేయరు, మంచి చెడ్డకి వెళ్ళరనమాట. అంటే మంచి కార్యాలు ఏమన్నా ఉంటే కూడా వాటికి వెళ్ళరు. మళ్ళీ సంవత్సరంలో బట్టలు పెట్టేసిన తర్వాత 11 నెలలు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకే రీసెంట్ టైమ్స్లో నేను ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఉన్నంటే కూడా ఉండలేదన్నమాట అమ్మ వాళ్ళు. మేము ఎక్కడ రాము, మా వల్ల ఎవరికి ఏ చెడు జరగకూడదు, అందరూ బాగుండాలని చెప్పేసి అమ్మ అయితే మా అమ్మమ్మ వాళ్ళు పిలిస్తే కూడా వెళ్ళలేదన్నమాట. 3 నెలలు బట్టలు పెట్టిన తర్వాత పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తారు కదా, అప్పుడు వెళ్తానని చెప్పింది అమ్మ అయితే. సో అట్లా ఇంకా ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా పిలవలేదు. ఇప్పుడు బట్టలు పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలన్నమాట ఇంటికి. ఇంకా పూజ అయితే అమ్మ పువ్వులన్నీ కూడా పెట్టి రెడీ చేసి ఇచ్చేసింది. నేను ఇక దీపాలు మాత్రం వెలిగించేసుకున్నా. ఇంకా కలుషం పెట్టడము కొబ్బరికాయ కొట్టడం ఏం లేదు కాబట్టి ఓన్లీ దీపాలు మాత్రం వెలిగించేసుకుని దండం పెట్టుకుంటూ ఉన్నాను. జరిగిన అనార్థాలు చాలు, ఇంకా ఉండే వాళ్ళైనా మంచిగా ఉండేలాగా చూడు తండ్రి అని చెప్పేసి. ఇంకా మేము కూడా ఇంట్లో బట్టలు పెట్టి తలిగేసేదానికంటే ముందు గొంతు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోరావాలన్నమాట. సో దానికోసం అయితే ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాము. అన్నీ రెడీ చేసుకొని ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని అందరం కూడాను ఆటోలో అయితే వెళ్ళిపోయామండి. సో మీకు ఇంతకుముందు ఎప్పుడు కూడా చూపించలేదు కదా, చాలామంది అడిగారనమాట మాకు చూపించండి మీరు ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి చూపిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది, బాధ ఎక్కువైపోతుంది, ఎందుకో గుండెలంతా బరువెక్కిపోతుందండి నాకు. కాకపోతే ఇంక మీరు అడిగారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మేము అందరం ఆటోలో వచ్చామని చెప్పాను కదా, అందరూ కూడా సాంబ్రాన్ని వేసి ఇక్కడ తలిగి పెట్టి గొంతు దగ్గర మొక్కుతున్నామన్నమాట. ఇది తప్పుగా అనుకుంటారా లేకపోతే అర్థం చేసుకుంటారా నాకు తెలీదు. మీలో చాలామంది అడిగారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఇవన్నీ చూడడం కూడా మాకు చాలా బాధగానే ఉంటుంది. కాకపోతే అడిగారు కదా ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి చూపిస్తున్నానండి అంతే. అంటే కొందరికి ఉంటుంది కదా చూడాలి మా పక్క సాంగ్యాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయని చెప్పేసి, అందుకోసమనే చూపిస్తున్నా. యాక్చువల్లీ ఈ రాతి పైన మా అన్న ఫోటో చెక్కారు కదా, అసలు అది మా అన్న ఫోటో లాగానే లేదండి. మామూలుగా మేము ఇచ్చిన ఫోటో బాగుండింది, కాకపోతే అది ప్రింట్ చెక్కే వాళ్ళు సరిగా చెక్కలేదన్నమాట ఆ ఫోటోనైతే. అసలు చూసినప్పుడంతా అది మా అన్నే కాదనిపిస్తుంది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. సడన్గా అట్లా చూసేసరికి ఏదో బాధ అయిపోయింది. ఇంక మేము అక్కడ కొంత దగ్గర పూజ అవి చేసుకొని సాంబ్రాన్ని వేసేసి ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేలోపే చాలామంది రిలేటివ్స్ కూడా వచ్చిన్నారు ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత అన్న దగ్గర అయితే పాత బట్టలు ఉంటాయి కదా, 3 నెలల బట్టలు పెట్టేటప్పుడు మేము పాత బట్టలు అయితే ఇష్టంగా వేసుకునేవన్నీ కూడా పెడతామన్నమాట. సో అవన్నీ కూడా పెట్టేసి సాంబ్రాన్ని వేస్తూ ఉన్నాము. తలగలు అయితే 3 వేసుకుంటాము. అండ్ అందరం కూడా కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాన్ని అయితే వేసుకున్నాం అనమాట. ఇలాగైతే అప్పుడే 3 నెలలు అయిపోయింది. మా అన్న చనిపోయి నిజంగానే చనిపోయినట్లు లేదు. ఎందుకంటే మా అన్న ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ అనమాట. బాడగలకి వెళ్ళిపోతారనమాట, ఢిల్లీ వరకు వెళ్తారు. సో అట్లా బాడగలకి వెళ్ళిపోయే వాళ్ళు కాబట్టి వారంలో 1 రోజు 2 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. దానివల్ల బయట వెళ్ళారులే ఇంట్లో లేడని అనుకుంటాం కానీ చనిపోయాడని మాత్రం మేము అనుకోమన్నమాట. సో లేకుంటే అసలు బతకలేము. ఇవన్నీ ఇట్లా అన్నీ చేయాలని అసలు రాసి పెట్టిందని తెలుసుంటే అసలు నేను పుట్టేదాన్నే కాదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే నా పిల్లలకి మేనమామగా ఉండి వాళ్ళకి ప్రతిదీ ముందుండి చేయాల్సినోడికి మేము ఇవన్నీ సాంబ్రాన్ని వేయడము ఇవన్నీ చేస్తున్నాం చూడండి. ఇలాంటి దరిద్రము ఎవరికి రాకూడదు. ఇలాంటి దురదృష్టం ఏ చెల్లికి ఏ మర్దాన్లకి ఏ తల్లిదండ్రికి రాకూడదండి ఇలాంటి దురదృష్టం అయితేను.
ఈ బాధ అసలు ఎవరికి కూడా రాకూడదు, నా పగ వాళ్ళకు కూడా రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను పడే బాధ ఎవరు పడకూడదు, మా అమ్మ నాన్న పడే బాధ అస్సలు ఎవరికి రాకూడదు. బిడ్డ లేని బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ తెలిసి కూడా కొంతమంది బాధ పెట్టేలాగా కామెంట్స్ పెడుతుంటారు చూడండి. అలాంటి వాళ్ళు మనుషులని నేను అనుకోను అనమాట. దీనికి కూడా పెడతారులేండి ఏదో ఒక కామెంట్, నీకు బాధే లేదు, నీకు ఏడిపే రాలేదని చెప్పేసి. అంటే ఇంక మీ ముందర నేను కూర్చొని ఏడిస్తే కూడా, అట్లా ఏడుస్తూ వీడియో పెడితే కూడా నువ్వు వీడియోస్ కోసం వ్యూస్ కోసం ఏడుస్తున్నావు అంటారు. పోనీ నా బాధను చెప్పుకుందామని చెప్పుకుంటే నువ్వు వ్యూస్ కోసం చెప్తున్నావు, వ్యూస్ కోసం ఏడుస్తున్నావు అంటారు. ఎలా చేసినా తప్పైనప్పుడు అసలు ఇంకా మిమ్మల్ని నేను పట్టించుకోవడం వదిలేస్తే మంచిది ఇలా అనేవాళ్ళని. అంతే, మీలో ఎవ్వరు మా బాధని ఇట్లా అనేవాళ్ళు ఎవరు మా బాధను తీర్చలేరండి. మా ప్లేస్లో ఉండి ఇవన్నీ కూడా మీరు అనుభవించలేరు. చాలా తేలిగ్గా అనేస్తారు కానీ కాకపోతే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఏదో కామెంట్లు పెట్టేసినంత మాత్రాన మీరు గొప్ప వాళ్ళు అయిపోరు, ఒకరిని హర్ట్ చేసినంత మాత్రాన మీరు పెద్ద ఇదేం అయిపోరు. హర్ట్ చేయడం చాలా ఈజీ. ఒకరి మనసుని నొప్పించకుండా వాళ్ళని మంచి మాట మాట్లాడి వాళ్ళ మనసు గెలుచుకోవడమే చాలా కష్టము. మా అన్న అలా వస్తే చాలా మంది దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునేది ఏం లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు, నచ్చితే మాట్లాడతాడు, నచ్చకపోతే వాళ్ళ మొహం కూడా ఎగాదిగా చూడ్డం అనమాట. సో అట్లా చాలా కంట్రోల్ చేసుకున్నానండి ఆ రోజైతే. నేను ఏడ్చాను, స్టార్ట్ చేశాను అనుకోండి, ఇంకా మా అమ్మ మా నాన్న ఇంక ఉండలేరనమాట. నేను ఆల్రెడీ మా అమ్మని బాగా ప్రిపేర్ చేశాను. ఏమంటే ఏడ్చుకొని కూర్చునేస్తుంది అని చెప్పేసి, బట్టలు పెట్టేటప్పుడు ఏడవకూడదు, సాంబ్రాన్ని వేసేటప్పుడు ఏడవకూడదు అని చెప్పేసి, చెడు జరుగుతుంది లోకి హ్యాపీగా ఉండడం అని చెప్పి అట్లా ప్రిపేర్ చేసేసాను అనమాట మా అమ్మని. ఇంకా నా వల్లనే కాలేదు, ఆ ఫోటో చూడగానే దండ వేసేసరికి లోపలికి వెళ్ళేసి బాగా ఏడ్చేశాను. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఏడవడం స్టార్ట్ చేస్తారనేసి అనుకున్నాను, కానీ ఆలోపే ఇంకా నన్ను చూసేసి మా అమ్మ ఇంకా ఎక్కువ ఏడ్చుకుంటూ ఉండిపోయింది అనమాట. అంటే చెప్పాను కదా అప్పుడే, మాకన్నీ మంచి చెడ్డ చూడాల్సిన వాడు ఇలా అయిపోయినప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అట్లా అయిపోయింది. ఇంకా సాంబ్రాణి అంతా వేసేసరికి 12 అయిపోయింది. కరెక్ట్గా 11:30, 12 అయిపోయిందండి సాంబ్రాణి వేసేసరికి. ఇంకా ఆ లోపలి ఫుడ్ కూడా వచ్చేసింది. మేము కరెక్ట్గా 12కి ఇమ్మన్నాం ఫుడ్, వాళ్ళు 11:30కే ఇచ్చేసారనమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను అక్కడే ఇస్తూ ఉంటాను. ఇదేం ప్రమోషన్ కాదు, నేను నా అభిమానంతో నేను చెప్తున్నాను అంతే. ఇంక ఇక్కడైతే ఈరోజు ఐటమ్స్ ఏమేమంటే పెసరపప్పు పాయసం చేపించాము, స్పెషల్ పాయసము. దాని తర్వాత మష్రూమ్ బిర్యానీ చేపించాము. ఇంకా మష్రూమ్ బిర్యానీకి కుర్మా చేపించాము. అలాగే కుర్మాతో పాటు పెరుగు పచ్చడి కూడా ఇచ్చారు. ఇంకా పప్పు, ఆకుకూర పప్పు, సాంబారు, రసము, తర్వాత కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, మసాలా వడలు, ఇవి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంక ఇంట్లో అయితే వైట్ రైస్, అప్పలం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాము. కరెక్ట్గా 40 మందికి ఆర్డర్ ఇచ్చాను, 50 మంది దాకా ఇచ్చారనమాట. మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుండింది అండ్ స్పెషల్గా చేపించామన్నమాట మష్రూమ్ బిర్యానీ. అలాగే పెసరపప్పు పాయసము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెసరపప్పు పాయసం అయితే ఎక్కువగా చేపిస్తూ ఉంటాం అనమాట ఇట్లా క్యాటరింగ్ ఇచ్చినప్పుడు. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ చకచక భోజనాలు వడ్డించేసాను. ఇంకా అందరూ తినేశారు. ఇంకా బయలుదేరే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా లోపల మా మామ వాళ్ళు, ప్రార్థన వాళ్ళు అందరూ కూడా లోపల ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళంతా కూడా వచ్చినారనమాట. ఇంకా ప్రార్థన కూతురు చూసారు మా ప్రాజ్ఞశ్రీ, సో బాగా ఆడుకుంటూ ఉన్నింది. లోపల వేడికి ఉండలేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి ఇట్లా బయట తెచ్చుకొని అందరం కూడా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఆలోపే మా వారైతే హనీ ఐస్ క్రీమ్ అడిగిందని చెప్పేసి ఇంకా అందరూ వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంక అందరికీ కూడా ఇచ్చేసి తింటున్నాము. ఫుల్ కోల్డ్ కాఫ్, ఇంకా వాళ్ళ నాన్నకి వీడియో తీసి పెడతామని చెప్పేసరికి అది ఏడుస్తుంది. సో అట్లా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా ప్రాజ్ఞ చూడండి ఐస్ క్రీమ్ అందరూ తింటున్నారు, నాకు పెట్టకుండా అని చెప్పేసి చూస్తుంది. పాపం పెట్టాను అనుకోని ఇంక వాళ్ళ అమ్మ నన్ను దంచుతుంది అనమాట వేసి. అసలే చిన్నపిల్ల, దానికి వేరే కోల్డ్ అయిపోయింది అనుకోండి, ఇంకా అంతే పని. మళ్ళీ నేను ఐస్ క్రీమ్ పెట్టి ఇంకా జలుబు తెప్పించినట్లు అవుతుంది, అందుకని చెప్పి ఇవ్వలేదు. అక్కడ మా వారు వీడియో తీస్తూ తింటున్నారు, పాపం చూస్తూనే ఉందనమాట. నాకేమో కొంచెమైనా నోట్లో పెడదామని అనిపిస్తుంది. పాపం చిన్నపిల్ల కదా, 6 months 7 months బేబీకి నేను ఐస్ క్రీమ్ పెట్టాను అనుకోండి, అసలు నాకు ఇంకా బుద్ధి జ్ఞానం ఉంటుందా చెప్పండి. అందుకోసం అని చెప్పేసి పెట్టట్లేదు నేను. బాధ అనిపిస్తుంది. అది చూడండి చూస్తూనే ఉందన్నమాట నన్ను. ఇంకా బాగా అలసిపోయాను, నా ఫేస్ అయితే టయర్డ్ అయిపోయిందనమాట. వంగి లేచి ఇంకా ఫుడ్ వడ్డించేటప్పుడైతే సో అట్లా అలసిపోయాను అనమాట. ఇంకా చాలామంది ఇన్వైట్ చేస్తున్నా, నా మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు చాలామంది. చెప్పాలంటే చాలా వరకు నేను చాలా నేర్చుకున్నానండి రీసెంట్ టైమ్స్లో. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా నాకు జరగనివ్వండి, బట్ నేను చాలా చాలా నేర్చుకున్నా. అండ్ మన అనుకున్న వాళ్ళు, బయట వాళ్ళైనా సరే మన అనుకున్న వాళ్ళు మనకి 10 మంది వచ్చినా చాలు. అట్లా నేను చాలా వరకు నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇన్వైట్ చేయగానే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట నా మీద అభిమానంతో. అట్లా చాలా హ్యాపీ అనిపించింది అందరూ వచ్చేసరికి. ఇంక అందరికీ మంచిగా
పెట్టి నేను ఫుడ్ అంతా పెట్టి పంపించానమాట. ఏం తీసుకెళ్ళమండి మనం పోయేటప్పుడు, ఇది నాది అది నీదని అంటాం కానీ పోయినప్పుడు మనం ఏం తీసుకెళ్ళం. మనం ఉండే విధానము, మనం చేసే మంచి, మనం నలుగురికి పెట్టే ఫుడ్డు ఇవే మన వెంటొస్తాయి తప్పించి మనము సంపాదించే ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, మెడలు ఇవేవి మన వెనకాల రావు. ఇదే నేనైతే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఎవరికైనా సరే. సో అట్లా ఇంకా ఫంక్షన్ అయితే అట్లా అయిపోయింది. సింపుల్గా అక్కడక్కడ నేను వీడియో షూట్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి, మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అంటే మోక్షి ఉంది కదా, వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ మా వదిన అయితే ఆ రోజు నైట్ అందరికీ కూడా ఇక్కడే ఫుడ్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఉంది. మధ్యాహ్నం క్యాటరింగ్ ఇచ్చిన ఫుడ్ కూడా ఒక 10 మెంబర్స్కి ఉంది. అయినా కూడాను ఇక్కడ చేసిందనమాట. చికెన్ చేసి సంగడి చేసింది, అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అందరికీ వడ్డిచ్చేసాము. అందరూ తినేసిన తర్వాత మేము కూడా తినేసి ఇంకా పడుకునేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.